హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మ్యాడ్ మ్యాక్స్. ఈరోజు రివ్యూ వచ్చేసి రీల్స్లో, షార్ట్స్లో, వాట్సాప్లో, అలాగే ట్విట్టర్లో బాగా ట్రెండ్ అవుతున్న మూవీ జో, స్టారింగ్ రియో రాస్ యాజ్ జో, మాలవిక మనోజ్ అండ్ భవ్య త్రిక. రిటన్ అండ్ డైరెక్టెడ్ బై హరిహరన్ రామ్ ఎస్. ఇది ఒక తమిళ్ మూవీ. ఇది 24 నవంబర్ 2023లో రిలీజ్ అయిపోయింది. సో అక్కడ రిలీజ్ అయ్యి మంచి టాక్ వచ్చింది, క్రిటిక్స్ నుంచి, రివ్యూర్స్ నుంచి మంచి రివ్యూస్ కూడా వచ్చాయి. బట్ ఇది తెలుగులోకి మన రీసెంట్గా January 15th ఓటీటీలోకి రిలీజ్ అయింది డబ్బుడ్ వెర్షన్ కింద. సో అది ఈ మధ్యన మన ఆడియన్స్, తెలుగు ఆడియన్స్ తెలిసిందే కదా, ఒక్క మూవీ నచ్చిందంటే దాన్ని ఏ విధంగా లేపుతారో. సో ఈ మూవీని కూడా వాళ్ళు ఒక రేంజ్లో లేపుతున్నారు. ట్విట్టర్లో కానీ ఎక్కడ చూసినా ట్రెండింగ్లో ఉంది జో మూవీ. సో ఆ మూవీ చూడడం జరిగింది. ఎలా ఉంది అనే విషయానికి వచ్చేస్తే, నాకైతే ఇది ఒక ఫీల్ గుడ్ మూవీ అనిపించింది. మూవీ ఓవరాల్గా నచ్చిందంటే ఓకే నచ్చింది, బట్ దీనికి కూడా కొన్ని ఫ్లాస్ ఉన్నాయి అనిపించింది నాకు. ఏ మూవీకైనా పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. సో ఆ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఏంటి చూసుకుందాం. సో డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే, మనకు తెలిసిన స్టోరీయే. కాలేజ్లో మన హీరో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఒక అమ్మాయిని చూసి లవ్ లో పడతాడు. వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటారు. తర్వాత ఏం జరిగింది, ఇద్దరు లవ్ సక్సెస్ అయిందా లేదా, అసలు ప్రొసీడింగ్స్ లో ఏం జరిగింది, అలాగే సెకండ్ హీరోయిన్ ఎలా ఇంట్రడ్యూస్ అయింది మూవీలో అనేది మిగిలిన ప్లాట్. నాకేమనిపించిందంటే, నాకు పర్సనల్ గా ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ అయితే నేను ఎన్నిసార్లు చూసానో నాకే తెలియదు. రిపీటెడ్ గా 2-3 times చూసాను ఫస్ట్ హాఫ్ మాత్రమే. ఫస్ట్ హాఫ్ లో సాంగ్స్ ఏమైనా ఉండి, లవ్ సీన్స్, అలాగే ఫన్ సీన్స్, ఫ్రెండ్స్ మధ్య వచ్చే సీన్స్, వీళ్ళిద్దరి కన్వర్జేషన్స్ మధ్య వచ్చే సీన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. నేను బాగా కనెక్ట్ అయ్యాను ఆ సీన్స్కి, చాలా బాగున్నాయి. ఈ మూవీ చూస్తున్నప్పుడు మీరు కూడా మీ లవ్ స్టోరీని ఖచ్చితంగా ఫీల్ అవుతారు. మీ పాస్ట్లో ఏదైనా ఉన్నా సరే మీకు స్ట్రైక్ అవుద్ది ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు. అలా అని సెకండ్ హాఫ్ బాగాలేదా అంటే బాగుంది, బట్ కొంచెం డ్రాగ్ అయినట్టు అనిపించింది నాకైతే సెకండ్ హాఫ్. ఓకే, ఎంటర్టైన్ అవుతారు సెకండ్ హాఫ్ కూడా, బట్ ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ అంత ఇంపాక్ట్ అనిపించదు మీకు. కొంచెం బెటర్గా తీసుకుంటే బాగుండేదే సెకండ్ హాఫ్ అని అనిపిస్తుంది మీకు చూసినప్పుడు. సో పాజిటివ్ చూసుకుందాం, ఈ మూవీస్ పాజిటివ్స్ ఏంటనేది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్ పాజిటివ్, ఎందుకంటే మీకు దాంట్లో కాలేజ్ సీన్స్, లవ్ సీన్స్, ఎమోషన్స్, అలాగే వీళ్ళిద్దరి మధ్య వచ్చే కన్వర్జేషన్స్ అన్నీ మీకు పాజిటివ్గానే అనిపిస్తాయి. అలాగే ఇంటర్వెల్ సీక్వెన్సెస్ అయితే షాకింగ్, అసలు చాలా అంటే చాలా బాగా తీశారు. నిజంగా షాక్ అయిపోతాం ఇంటర్వెల్ చూసినప్పుడు, బాగా కనెక్ట్ అయిపోతారు ఫస్ట్ హాఫ్కి. అలాగే ఫ్రెండ్స్తో వచ్చే సీన్స్ ఫస్ట్ హాఫ్లో, సాంగ్స్ అవనివ్వండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ మీకు బాగా క్లిక్ అవుతాయి ఫస్ట్ హాఫ్లో. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. అలాగే విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ అన్నీ కూడా మూవీకి అసెట్ అనే చెప్పాలి, అంత నీట్గా ఉన్నాయి ఫస్ట్ హాఫ్లో చూసుకుంటే. సెకండ్ హాఫ్లో కూడా ఓకే, అక్కడక్కడ బాగానే వర్కౌట్ అయింది, బట్ ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్లో అంత అవ్వలేదు అనిపించింది నాకు. సో నెగిటివ్స్ చూసుకుందాం. సెకండ్ హాఫ్లో కొంచెం అక్కడక్కడ డ్రాగ్ అయిన సీన్స్ కనిపిస్తూ ఉంటాయి. కొంచెం బెటర్గా తీసుంటే బాగుండేది సెకండ్ హాఫ్ అనిపిస్తుంది మీకు. సెకండ్ హాఫ్లో హీరో హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ ఇంకా కొంచెం బెటర్గా రాస్తే బాగుండేది అని అనిపించింది. అండ్ ఇది ఈ మూవీ పాజిటివ్స్, నెగిటివ్స్. కాస్ట్ పర్ఫార్మెన్సెస్ చూసుకుంటే, మన రియో రాజ్ యాజ్ జియో చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు. ఫన్లో కానివ్వండి, కామెడీ టైమింగ్స్, అలాగే లవ్ సీన్స్, ఎమోషన్స్గా చాలా బాగా ప్లే చేశారు. ఫ్రెండ్స్తో బాగా చిల్ అవ్వడం, ఇవన్నీ హ్యాపీ మూమెంట్స్ టైంలో కాకుండా సాడ్ మూమెంట్స్ టైంలో కూడా చాలా బాగా పోర్ట్రే చేశారు జో గారు, రియో రాజ్. అలాగే మాలవిక మనోజ్, నాకు తెలిసి ఇప్పటికే చాలామంది క్రష్ లిస్ట్లోకి వెళ్ళిపోయారు మనోజ్ గారు, మాలవిక మనోజ్ గారు. అంత ట్రెండ్ అయిపోయారు. ఆవిడ యాక్టింగ్ అవనివ్వండి, కామెడీగా ఉన్న టైంలో, అలాగే లవ్ సీన్స్లో, దాంతోపాటు ఎమోషన్ సీన్స్లో కూడా ఆవిడ చాలా బాగా యాక్ట్ చేశారు. క్రష్ లిస్ట్లోకి వెళ్ళిపోయిందంటే అర్థం చేసుకోండి ఎంత బాగా యాక్ట్ చేశారో, ఎంత బాగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేశారు. అలాగే భవ్య త్రిక గారు, ఓకే తన రోల్ అంత ఇంపాక్ట్ఫుల్గా లేకపోయినా సరే ఓకే, యాక్టింగ్ పరంగా ఓకే అనిపించింది. ఆవిడది కొంచెం బాగా రాసి ఉండటం అయితే ఇంకా బాగా సాటిస్ఫై అయ్యేవారు. క్లైమాక్స్ కొంచెం డిఫరెంట్గా ఉండటం వల్ల మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు మూవీని చూసినప్పుడు. ఎందుకంటే మూవీ మొత్తం చూసుకున్నప్పుడు మీకు రాజారాణి టైప్లో వెళ్ళిపోతుంది మూవీ అని అనుకుంటారు మీరు, రాజారాణి ఫార్మేట్లోనే తీసేశారు అనుకుంటారు. బట్ క్లైమాక్స్ కొంచెం డిఫరెంట్గా రాయడం వల్ల మీకు ఆ ఫీల్ అయితే రాదు, రాజారాణి ఫీల్. క్లైమాక్స్ అనేది చాలా బాగా డీల్ చేశారని చెప్పాలి. సెకండ్ హాఫ్ మొత్తం మీకు అలా అనిపించినా సరే క్లైమాక్స్ వచ్చేటప్పటికి ఇలా అవడంతో మీకు ఫుల్ సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది. అలాగే టెక్నికల్ డిపార్ట్మెంట్లో కూడా అన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. ఇది బాగాలేదని చెప్పడానికి లేదు, అన్ని ఆస్పెక్ట్స్లో కూడా బాగుంది. సో నా వన్ వర్డ్ రివ్యూ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ వరకు మీరు ఫుల్గా సాటిస్ఫై అవుతారు, మీకు ఒక నాస్టాలజిక్ ఫీల్ వస్తుంది. బట్ సెకండ్ హాఫ్ కొంచెం బెటర్గా తీసుంటే ఇంకా రిజల్ట్ ఇంకా బెటర్గా ఉండేది.
ప్రజెంట్ అయితే మూవీ అయితే డీసెంట్ ఫీల్ గుడ్ మూవీ అనిపించింది నాకైతే. సో ఇది ఫ్రెండ్స్ ఈ జో మూవీ రివ్యూ. నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.